హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ అవుతున్నారా? సో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఆల్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో సి ప్రోగ్రామింగ్లో మనకు టచ్ అయ్యే ప్రతి ఒక్క ఆపరేటర్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే, సో ఏ ఆపరేటర్ అయితే అర్థమెటిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుందో ఆ ఆపరేటర్ని మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులస్. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ పైన. సో ఇక్కడ ఉండేటివి ఆపరేటర్స్. సో ఈ ఆపరేటర్స్ ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులర్ డివిజన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మాడ్యులర్ డివిజన్ అండ్ డివిజన్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మనం మాడ్యులర్ డివిజన్ చూద్దాం. మాడ్యులర్ ఆపరేటర్ అనేది రిమైండర్ ఆపరేటర్ అని కూడా అనొచ్చు. సో మనం మాడ్యులర్ యూజ్ చేసి డివిజన్ చేసామంటే మనకు రిమైండర్ వస్తుంది. అండ్ దట్ మీన్స్ స్లాష్ ఉంది కదా అక్కడ, ఆ డివిజన్ యూజ్ చేసి చేసామంటే మనకు కోషెంట్ వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, స్లాష్ ఉండేది కోషెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ మాడ్యులర్ అనేది మనకు రిమైండర్ కోసం యూజ్ చేస్తాం. సో మిగతావన్నీ మనకు తెలుసు, అడిషన్ ప్లస్ అండ్ సబ్ట్రాక్షన్ మైనస్, మల్టిప్లికేషన్ ఇంటూ. స్క్రీన్లో కనపడుతున్న ఒక ఎగ్జాంపుల్స్ చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి సి ప్రోగ్రామ్ చేద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు పర్ఫామ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నారు. సో ప్రోగ్రామ్ రాయాలంటే ఫస్ట్ మనకు హెడర్ ఫైల్స్ ఉండాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ stdy.h అనే హెడర్ ఫైల్ ఇచ్చాం. అండ్ నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h అనే హెడర్ ఫైల్ ఇచ్చాం. stdio.h మీన్స్ స్టాండర్డ్ ఇన్పుట్.h అని, conio.h మీన్స్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్.h అని. సో మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్, వాయిడ్ మెయిన్ అని ఇచ్చాం. సో బ్రేసెస్ ఓపెన్ చేసి ఇంటీజర్ ఏబిసి అనే వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. సో మనం స్కాన్ఎఫ్ యూజ్ చేసి ఏ అండ్ బికి ఇన్పుట్స్ మనం రన్ టైంలో ఇచ్చేటట్టుగా అరేంజ్ చేసాం. సో నా ఫస్ట్ మనం ఏం చేసామంటే అర్థమెటిక్ ఆపరేటర్లో ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసాం. అంటే అడిషన్ ఆపరేటర్ని యూజ్ చేసి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని డిక్లేర్ చేసాం. తర్వాత ఆ సి ప్రింట్ అవ్వడానికి మనం ప్రింట్ఎఫ్ ఇచ్చాం. సో ప్రింట్ఎఫ్లో ఏమి ఇచ్చాం, సమ్ ఈక్వల్ టు %d ఇచ్చాం. బికాజ్ అది ఇంటీజర్ కాబట్టి %d ఇచ్చాం. తర్వాత సి అని పెట్టాం. దట్ మీన్స్ ఆ సి ప్రింట్ అవ్వాలి కాబట్టి, సో అందుకని మనం ప్రింట్లో కామా తర్వాత సి అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం. సో సెమికాలన్ ఇచ్చిన తర్వాత ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అది. సో కింద ఏముంది, సి ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆపరేటర్ వాడాం. అండ్ అది ప్రింట్ అవ్వడానికి కింద సబ్ ఈక్వల్ టు %d అని ఇచ్చాం. అండ్ నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని ఇచ్చాం. సో మల్టిప్లికేషన్ ఆపరేటర్ వాడాం. సో ఆ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ప్రింట్ అవ్వడానికి అంటే సిలో ప్రింట్ అవ్వడానికి ప్రింట్ఎఫ్ ఇచ్చాం. అండ్ ఫోర్త్ వన్ సి ఈక్వల్ టు ఏ బై బి ఇచ్చాం. అంటే అక్కడ డివిజన్ ఆపరేటర్ ఇచ్చాం, డివిజ్ ఈజ్ ఈక్వల్ టు %d అని ఇచ్చాం. అండ్ లాస్ట్ ఏముంది, మాడ్యులర్ ఆపరేటర్ సి ఈక్వల్ టు ఏ %b ఇచ్చి అది ప్రింట్ అవ్వడానికి మోడ్ ఈక్వల్ టు %d అని ఇచ్చాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి ఫ్రెండ్స్, ఫస్ట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి జరగాలి. మనం ఇన్పుట్లో ఏదైతే ఇస్తామో సో వాటి ఏ ఈక్వల్ టు 5 ఆర్ బి ఈక్వల్ టు 6 ఇలా ఇన్పుట్స్ తీసుకొని ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో అవుట్పుట్ చూస్తే ఫస్ట్ ఏం అడిగింది ఫ్రెండ్స్, మనం ప్రింట్ఎఫ్లో రాస్తాం కదా ఎంటర్ ఏబీ వాల్యూస్ అని. సో మనం ఎంటర్ ఏబీ వాల్యూస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో మనం ఏబీ వాల్యూస్ ఏమి ఇచ్చాం, 5 1 4 అని ఇన్పుట్ ఇచ్చాం. ఫస్ట్ ఏం జరుగుతుంది, సమ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి జరగాలి. ఏ అంటే 5, బి అంటే 4. సో 5 + 4 9. సెకండ్ సబ్ట్రాక్షన్ 5 - 4 1. ఫోర్త్ అదే థర్డ్ మల్టిప్లికేషన్ 5 × 4 20. అండ్ ఫోర్త్ డివిజన్, సో 5/4 = 1. అండ్ మాడ్యులర్ డివిజన్ 5/4 = 1. సో రిమైండర్ అండ్ క్వశ్చన్ రెండు 1 వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ పైన ప్రోగ్రామ్ చూసాం కదా. సో నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫ్రెండ్స్, సో ఏదైనా టూ వాల్యూస్కి కంపారిజన్ చేసేటప్పుడు మనం రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో ఈ ఆపరేటర్స్ ఏంటంటే, ఒకవేళ మనం కంపేర్ చేసినప్పుడు ఆన్సర్ కానీ ట్రూ అయ్యిందంటే 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మనం ఎగ్జిక్యూట్ చేసిన ఆన్సర్ ఫాల్స్ అయిందంటే మనకు 0ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ట్రూ అయితే 1 ఎగ్జిబిట్ చేస్తుంది, ఒకవేళ ఫాల్స్ అయిందంటే 0ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఒకసారి మనం ఈ రిలేషనల్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. స్క్రీన్ పైన మీకు విజిబుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో అక్కడున్న ఆపరేటర్స్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో మనం సి లాంగ్వేజ్లో ఈక్వల్ టు రిప్రజెంట్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు రిప్రజెంట్ చేయాలి మనం. అండ్ నాట్ ఈక్వల్ టు రిప్రజెంట్ చేయాలంటే ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఈక్వల్ టు ఈ రెండు పక్క పక్కన రాసామంటే అది నాట్ ఈక్వల్ టు.
ఫస్ట్ మనం రిలేషనల్ ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత ప్రోగ్రామ్ చూద్దాం. సో స్క్రీన్ పైన విజిబుల్ అవుతుంది కదా మీకు ఎగ్జాంపుల్ 35 <5 అన్నారు. సో అది రాంగ్ కాబట్టి మనకు ఫాల్స్ వచ్చింది. సో 0 రిప్రజెంట్ అయింది. అంటే 10 < 10, సో అది ట్రూ. సో అందుకని మనకు 1 అని రిప్రజెంట్ అయింది. 45 < 5 అది ట్రూ. సో 1 రిప్రజెంట్ అయింది. తర్వాత 11 < 5. సో అక్కడ చూసారా 11 < 5. సో అందుకని ట్రూ అది. 35 = 10. సో అది ఫాల్స్. ఎందుకంటే డబుల్ ఈక్వల్ టు ఏం రిప్రజెంట్ చేస్తుంది, రెండు వాల్యూస్ ఈక్వల్ అని. సో అక్కడ ఈక్వల్ అయ్యాయా, లేదు. ఎందుకంటే 35 10 అనేది డిఫరెంట్ వాల్యూస్. అండ్ 35 ≠ 10 అది ట్రూ. ఎందుకంటే 35 10 ≠ సో ఆ ఆపరేషన్, దట్ మీన్స్ ఆ ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయింది కాబట్టి 1 రిప్రజెంట్ అయింది. అండ్ నెక్స్ట్ పారెంథసిస్ లోపల మనకు 10 + 5 = 5 × 3. సో 10 + 5 ఎంత ఫ్రెండ్స్, 15. సో 5 × 3 ఎంత ఫ్రెండ్స్, 15. సో ఆ ఆర్గ్యుమెంట్ ట్రూ కాబట్టి మనకు 1 రిప్రజెంట్ అయింది. నా ఈ ఆపరేటర్స్ అన్ని యూజ్ చేసి ఒక ప్రోగ్రామ్ చేద్దాం ఫ్రెండ్స్. సో స్క్రీన్ పైన విజిబుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు యూజ్ వేరియస్ రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ డిస్ప్లే దేర్ రిటర్న్ వాల్యూస్ అన్నారు. సో ఫస్ట్ మనం హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేసాం. తర్వాత వాయిడ్ మెయిన్ అని ఫంక్షన్ స్టార్ట్ చేసాం. సో మనం వాయిడ్ మెయిన్ అని ఎప్పుడైతే రిప్రజెంట్ చేస్తామో ప్రోగ్రాంలో, అక్కడి నుంచి కంపైలర్ మెయిన్ ప్రోగ్రామ్ అంటే మెయిన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. కంపైలర్ చెక్ చేసుకునేటప్పుడు అక్కడ నుంచి చెక్ చేసుకుంటుంది. అండ్ స్టాండర్డ్ input.h అనేటివి printf, scanf ఇలాంటి ఫంక్షన్స్ని హోల్డ్ చేసుకుంటుంది. సో వాటికైతే లైబ్రరీ ఫైల్స్. సో ఇక్కడ చూసినట్టయితే printf ఫస్ట్ మనం క్లియర్ స్క్రీన్ రాస్తాం ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్ అనేది మనం టర్బో సీలో చేయాలి. సో టర్బో సీలో మాత్రమే మనం క్లియర్ స్క్రీన్ వాడతాం అండ్ వాయిడ్ మెయిన్ వాడతాం. మీరు దేవ్ C++ ఆర్ విజువల్ స్టూడియోస్ వాడుతున్నట్టయితే మనం వాయిడ్ మెయిన్ ప్లేస్లో ఇంట్ మెయిన్ అని డిక్లేర్ చేయాలి. అండ్ క్లియర్ స్క్రీన్ అవసరం లేదు. అండ్ మనం getch కూడా పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్ మనం printfలో కండిషన్ రిటర్న్ వాల్యూస్ అని హెడ్డింగ్ ఇచ్చాం. సో సెకండ్ printfలో ఏంటంటే అక్కడి నుంచి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో సెకండ్ printfలో ఏముందంటే 10 ఫ్యాక్టోరియల్ = 10, సారీ దట్ మీన్స్ 10 ≠ 10 అన్నారు. సో 10 ≠ 10 అనేది రాంగ్. ఎందుకంటే 10 = 10 అది ట్రూ. సో అందుకని ఇక్కడ మనం టీ లోపల %5d అని ఇచ్చాం. సో %5d అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఒక్కొక్క అవుట్పుట్కి 5 డిస్టెన్స్ రావాలి. అంటే %d అంటే ఇంటీజర్ వాల్యూ. సో ప్రతి ఇంటీజర్ వాల్యూకి 5 స్పేస్ డిస్టెన్స్ కావాలని మనం %5d అని ఇస్తాం. ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు %4d 3d అని కూడా ఇవ్వచ్చు. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి ప్రోగ్రామ్ చూసినట్టయితే మనం అన్ని ఆపరేటర్స్తో ప్రతి ఒక్క printf రాసాం. సో అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ దానికి ఏమొచ్చింది, 10 ≠ 10 అన్నారు. సో అది ఫాల్స్ కాబట్టి 0 వచ్చింది. సెకండ్ వన్ 10 = 10 అన్నారు. అది ట్రూ కాబట్టి 1 ఎగ్జిక్యూట్ అయింది. అండ్ 10 > 10 అన్నారు. అది ట్రూ కాబట్టి 1 రిప్రజెంట్ అయింది. అండ్ 10 < 100. సో అది ట్రూ, అందుకని 1 రిప్రజెంట్ అయింది. లాస్ట్ వన్ ఏంటంటే 10 < 9. సో ఇది ఫాల్స్ కాబట్టి 0 రిప్రజెంట్ అయింది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్స్ని మనం కంపైలర్లో ట్రై చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది. సో ఆ వీడియో లింక్ క్లిక్ చేసి మీరు కంపైలర్లో ఎలా రన్ అవుతుందో దాంట్లో చూడొచ్చు. నౌ లాజికల్ ఆపరేటర్స్ ఫ్రెండ్స్, మనం 2 ఆర్ మోర్ కండిషన్స్ అంటే రెండైనా లేదా అంతకన్నా ఎక్కువ కండిషన్స్కి డెసిషన్స్, దట్ మీన్స్ వాటి వాల్యూస్ ఒక డెసిషన్స్ మనం ఫాస్ట్గా తీసుకోలేకపోవచ్చు. సో అలాంటి డెసిషన్స్ మనం సి ప్రోగ్రామ్తో ఫాస్ట్గా చేయొచ్చు. సో అలాంటి డెసిషన్స్ రన్ చేయాలంటే అంటే 2 ఆర్ మోర్ కండిషన్స్ సేమ్ ఒకే టైంలో రన్ చేయడానికి మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో టోటల్గా 3 లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఆ 3 లాజికల్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే డబల్ యాంపర్సండ్. సో మనం సింగిల్ టైం యాంపర్సండ్ యూజ్ చేసామంటే అది అడ్రస్ ఆపరేటర్. మనం డబల్ టైం యాంపర్సండ్ రిప్రజెంట్ చేసామంటే అది లాజికల్ అండ్. సో నెక్స్ట్ ఏంటంటే లాజికల్ ఆర్. సో మీకు పైన స్క్రీన్ పైన కనబడుతుంది కదా, మనం లాజికల్ ఆర్ ఎక్కడ ఉంటుందంటే అక్కడ కనపడుతుంది చూడండి, 2 టైమ్స్ డాషెస్ లాగా కిందకు ఉంది కదా. సో మనం షిఫ్ట్ ప్రెస్ చేసి అది క్లిక్ చేసామంటే మనకు లాజికల్ ఆర్ అనేది మనకు స్క్రీన్ పైన విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే లాజికల్ ఆర్ అనేది మనం ఆ సింబల్తో ఇండికేట్ చేస్తాం. సో కింద ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదా, అది లాజికల్ నాట్. సో ఆ సింబల్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనం లాజికల్ నాట్ అని అర్థం. దీంట్లో ప్రతి ఒక్క ఆపరేటర్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో లాజికల్ అన్న మనం ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో 2 కండిషన్లు ట్రూ అయితేనే అది ఆన్సర్ ట్రూ అని చూపిస్తుంది లేదా ఫాల్స్ అని చూపిస్తుంది. సో ఒకసారి ట్రూత్ టేబుల్ చూడండి, లాజికల్ అండ్కి ఏబి అనే వేరియబుల్స్ ఇచ్చాం అండ్ ఏ యాంపర్సండ్ బి అని డిక్లేర్ చేసాం. సారీ అక్కడ నేను 2 టైమ్స్ అండ్ పెట్టుండాలి.
సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ట్రూ అయినా బి ట్రూ అయితే ట్రూ అని వస్తుంది. ఒకవేళ ఏ ట్రూ అయ్యి బి ఫాల్స్ అయిందంటే ఫాల్స్ ఆన్సర్. సో రెండు ఫాల్స్ అండ్ ట్రూ అయిందంటే అది ఫాల్స్. ఫాల్స్ అయితే కూడా ఫాల్స్. ఓకేనా? సో ట్రూ ఎప్పుడు అవుతుందంటే రెండు ట్రూ అయితేనే ట్రూ అని చూపిస్తుంది. ఏ ఒకటి ట్రూ కాకపోయినా రిజల్ట్ వచ్చేది ఫాల్సే వస్తుంది. లాజికల్ ఆర్ అంటే ఏంటంటే, లాజికల్ ఆర్లో మనం ఇచ్చిన కండిషన్స్ రెండు కండిషన్ ట్రూ అవ్వకపోయినా పర్వాలేదు, కాకపోతే ఇచ్చిన కండిషన్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా మనకు రిజల్ట్ అనేది ట్రూ చూపిస్తుంది. సో రెండు కండిషన్ని ఆర్ అనే ఆపరేటర్ చెక్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ కింద ట్రూత్ టేబుల్ విజిబుల్ అవుతుంది కదా, ఆ ట్రూత్ టేబుల్ ఏ వేరియబుల్ బి వేరియబుల్ ఉంది అండ్ ఏ ఆర్ బి అని ఉంది. సో ఏ వేరియబుల్ ట్రూ అయితే బి వేరియబుల్ ట్రూ అయిందంటే మనకు రిజల్ట్ ట్రూ ఉంటుంది. లేదా ఏ వేరియబుల్ ట్రూ అయ్యి బి వేరియబుల్ ఫాల్స్ అయిందంటే అప్పుడు రిజల్ట్ ట్రూనే మనకు. అండ్ ఏ వేరియబుల్ ఫాల్స్ అయ్యి బి వేరియబుల్ ట్రూ అయిందంటే మనకు రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది. రెండు వేరియబుల్స్ ఫాల్స్ కండిషన్ ఉండిందంటే మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్. సో ఇప్పుడు లాజికల్ ఆర్ చూసాం కదా, నెక్స్ట్ లాజికల్ నాట్ చూద్దాం. సో లాజికల్ నాట్ అనేది ఏంటంటే, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయిందంటే మనకు వచ్చే రిజల్ట్ ఫాల్స్. మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయిందంటే మనకు వచ్చే రిజల్ట్ ట్రూ. అంటే ఆపోజిట్ అనమాట. సో ట్రూత్ టేబుల్ చూసినట్టయితే మనం ఏ వేరియబుల్లో ట్రూ ఇచ్చాం, సో మనకు రిజల్ట్ ఏముంటుంది? ఫాల్స్ ఉంటుంది. అండ్ ఏ వేరియబుల్ ఫాల్స్ అయిందంటే మనకు రిజల్ట్ ఏముంటుంది? ట్రూ ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ 3 ఆపరేటర్స్ యూజ్ చేసి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఏ గ్రేటర్ దెన్ 6 అన్నారు, డబుల్ యాంపర్సండ్ ఇచ్చి 6 లెస్ దెన్ 10 అన్నారు. సో యాంపర్సండ్ అంటే లాజికల్ అండ్ ప్రకారం రెండు ట్రూ అయితేనే మనకు ట్రూ వస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ 6 ట్రూ, 6 లెస్ దెన్ 10 ట్రూ, కాబట్టి మనకు రిజల్ట్ ఏమొచ్చింది? 1 వచ్చింది. నెక్స్ట్ లాజికల్ ఆర్లో 9 గ్రేటర్ దెన్ 4 అండ్ 7 లెస్ దెన్ 3. బట్ లాజికల్ ఆర్ కండిషన్ ప్రకారం రెండిట్లో ఏ ఒక ట్రూ ఉన్నా మనకు రిజల్ట్ ఏం చూపిస్తుంది? ట్రూ అని చూపిస్తుంది. సో అందుకని 9 గ్రేటర్ దెన్ 4 అనేది ట్రూ కాబట్టి ట్రూ చూపించింది. అండ్ లాజికల్ నాట్ ప్రకారం 8 నాట్ ఈక్వల్ టు 8 అని ఉంది అక్కడ. సో అది ఫాల్స్. మనకు రిజల్ట్ ఏం చూపించింది? 0 చూపించింది. అండ్ 10 నాట్ ఈక్వల్ టు 9 అని ఉంది. సో అక్కడ రిజల్ట్ ఏం చూపించింది? 1 అని చూపించింది. లాజికల్ నాట్ ప్రకారం ట్రూ ఉంటే ఫాల్స్ అని చూపిస్తుంది, ఫాల్స్ అంటే ట్రూ అని చూపిస్తుంది. ఎగ్జాంపుల్ అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే, రైట్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్ అన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ వాయిడ్ మెయిన్ అంటే స్టార్టింగ్ హెడర్ ఫైల్స్ అని ఇచ్చేసాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ క్లియర్ స్క్రీన్ తర్వాత ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఉంది. సో మనం ఈ ప్రోగ్రామ్ ఒక కండిషన్ రాసాం. సో కండిషన్ అంటే రిటర్న్ వాల్యూస్ రావాలి. సో ఫస్ట్ ప్రింట్ఎఫ్ వచ్చిన తర్వాత అంటే ప్రింట్ఎఫ్లో మనం ఏమి ఇచ్చాం? యాంపర్సండ్ అంటే ఫస్ట్ మనం యాంపర్సండ్ ఆపరేటర్కి సంబంధించినవి ఇచ్చాం. అండ్ సెకండ్ ప్రింట్ఎఫ్లో అక్కడ కూడా మనం యాంపర్సండ్కి యూజ్ చేస్తుంది అంటే లాజికల్ అండ్కి సంబంధించినవి ఇచ్చాం. థర్డ్ ప్రింట్ఎఫ్లో చూసినట్టయితే మనం లాజికల్ ఆర్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేసాం. అండ్ ఫోర్త్ ప్రింట్ఎఫ్లో చూస్తే లాజికల్ నాట్, అండ్ ఫిఫ్త్ ప్రింట్ఎఫ్లో కూడా మనం లాజికల్ నాట్ ఇచ్చాం. సో గెట్స్ ఇచ్చాం. ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు మీరు ఈ ప్రోగ్రామ్స్ని క్లియర్గా కంపైల్ చేసి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్ యొక్క లింక్ ఉంది. సో ఆ వీడియోస్ యొక్క లింక్ క్లిక్ చేసి మీరు కంపైలర్లో ఎలా రన్ అవుతుందో చూడొచ్చు. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఫ్రెండ్స్. సో కండిషన్ ఏంటి? లాజికల్ అండ్ కండిషన్. సో లాజికల్ అండ్లో రెండు ట్రూ అయ్యాయి కాబట్టి మనకు రిటర్న్ వాల్యూ ఏమొచ్చింది? ట్రూ వచ్చింది, అంటే 1 వచ్చింది. సెకండ్ది లాజికల్ అండ్, దాంట్లో ఏమైంది? రెండులో ఒకటి ఫాల్స్. 10 లెస్ దెన్ 9 అన్నారు ఫాల్స్, 3 గ్రేటర్ దెన్ 7 ట్రూ. కాబట్టి రెండు ట్రూ అయితేనే మనకు 1 వస్తుంది. ట్రూ అవ్వలేదు కాబట్టి 0 రిప్రజెంట్ అయింది. థర్డ్ చూసారంటే 9 గ్రేటర్ దెన్ 6 ట్రూ అండ్ 6 లెస్ దెన్ 2 ఫాల్స్. సో రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయింది కాబట్టి మనకు రిటర్న్ వాల్యూ ట్రూ అయింది, అంటే 1 వచ్చింది. 8 నాట్ ఈక్వల్ టు 8 అది ఫాల్స్ కాబట్టి 0 ప్రింట్ అయింది. 9 నాట్ ఈక్వల్ టు 10 అది ట్రూ కాబట్టి 1 ప్రింట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో లాజికల్ ఆపరేటర్స్ కంప్లీట్ అయ్యింది. నౌ టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్ మామూలుగా మనం ఒక వేరియబుల్ని పర్టికులర్ డేటా టైప్లో డిక్లేర్ చేస్తాం. అంటే ఫ్లోట్ అయితే ఫ్లోట్, ఇంట్ అయితే ఇంట్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్. బట్ మిడిల్ ఆఫ్ ది ప్రోగ్రామ్లో మనం ఇంటీజర్ డేటా టైప్లో ఎంటర్ చేసిన వేరియబుల్కి మనం ఫ్లోట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వాలంటే ఎలా? అంటే ఫ్లోట్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే చేయలేము కదా. సో అలాంటప్పుడు మనం టైప్ కన్వర్షన్ యూజ్ చేయొచ్చు. సో టైప్ కన్వర్షన్ 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి కన్వర్టింగ్ బై యూజింగ్ అసైన్మెంట్, లేదా యూజింగ్ క్యాస్ట్ ఆపరేటర్. వీటిని ఏమంటామంటే ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అంటారు, లేదా ఎక్స్ప్లిసిట్ క్యాస్టింగ్ అంటారు. సో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో ఇంప్లిసిట్ క్యాస్టింగ్ అంటే కన్వర్టింగ్ బై అసైన్మెంట్ అని అర్థం. సో ఇక్కడ ఎలా కన్వర్ట్ చేస్తామంటే, ఇక్కడ చూసినట్టయితే మనకు ఇంటీజర్ ఏ వేరియబుల్ తీసుకున్నాం, అలాగే ఫ్లోట్ బి వేరియబుల్. ఏ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఇంటీజర్ ఈక్వల్ టు ఫ్లోట్ అవుతుంది.
అంటే ఏ అనే వేరియబుల్ ఫ్లోట్ అనే డేటా టైప్తో కన్వర్ట్ అయి ఉంటుంది. సో ఇంటీజర్ ఏ అనేది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఆన్సర్స్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు మనకు ఫ్లోట్స్లో వస్తాయి. అండ్ కన్వర్టింగ్ బై అసైన్మెంట్లో ఉన్న చిన్న ఎర్రర్ ఏంటంటే ఈ మెథడ్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో అప్పుడు లార్జర్ డేటా టైప్ వాల్యూని స్మాలర్ డేటా టైప్ వాల్యూతో అసైన్ చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ మెథడ్ మనం ఏమంటామంటే నారోయింగ్ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూసి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఒకసారి సింటాక్స్ చూడండి. x ఈక్వల్ టు క్యాస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ క్యాస్ట్ అని పెట్టి ఎక్స్ప్రెషన్కి పారెంథసిస్ పెట్టచ్చు. సో ఇక్కడ క్యాస్ట్ అంటే ఫ్లోట్ అని, లేదా ఇంట్ అని, లేదా క్యారెక్టర్ అని. సో ఫ్రెండ్స్ ఇలా కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. కింద ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇంటీజర్ ఏ కామా బి ఉంది, ఫ్లోట్ ఎఫ్ ఉంది. సో మనం ఏ బై బి అని రాసాం. సో అక్కడ మనం క్యాస్ట్ ఆపరేషన్ ఇచ్చాం. అప్పుడు ఏమవుతుంది, ఏ బై బి అనేటివి ఫ్లోట్ డేటా టైప్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో కింద ఉన్న పాయింట్లకు కూడా మనం రాసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు ఒకటి, లార్జర్ డేటా టైప్ వాల్యూకి స్మాలర్ డేటా టైప్ వాల్యూని అసైన్ చేస్తే ట్రంకేట్ అవుతుంది, అంటే కట్ ఆఫ్ అవుతుంది. సో ఇంతకుముందు నేను మీకు చెప్పింది ఈ సింటాక్స్ గురించే. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కట్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మెథడ్ మనం నారోయింగ్ అంటాం. నా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేవి ఎలా ప్రాసెస్ అవుతాయంటే, సో మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఒక వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రిమెంట్ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈ ఆపరేటర్లో 2 ఫామ్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఒకటి ప్రిఫిక్స్ ఆపరేటర్ అని అండ్ పోస్ట్ ఫిక్స్ ఆపరేటర్ అని. ప్రిఫిక్స్ నొటేషన్ ఏం డిక్లేర్ చేస్తుందంటే ఆపరెంట్ తర్వాత ఆపరెంట్ వస్తుందంటే, ఆపరెంట్ అంటే ఒక వేరియబుల్ ఫ్రెండ్స్, ఆపరెంట్ అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ సింబల్స్. సో ఆపరెంట్ అంటే ప్లస్ ప్లస్ తర్వాత ఆపరెంట్ వస్తుంది, అంటే ప్లస్ ప్లస్ ఏ. అండ్ పోస్ట్ ఫిక్స్ అంటే ఫస్ట్ ఆపరెంట్ వస్తుంది, ఆపరెంట్ అంటే ఒక వేరియబుల్, తర్వాత ఆపరెంట్ వస్తుంది అంటే ఏ ప్లస్ ప్లస్ అని. సో మనకు అర్థమైంది ఏంటంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అండ్ ప్రిఫిక్స్ నొటేషన్. ప్రిఫిక్స్ అంటే వేరియబుల్ ముందు ప్లస్ ప్లస్ అయినా వస్తుంది, మైనస్ మైనస్ అయినా వస్తుంది. పోస్ట్ ఫిక్స్ అంటే ఫస్ట్ వేరియబుల్ ఉంటుంది, తర్వాత ప్లస్ ప్లస్ అయినా ఉంటుంది, మైనస్ మైనస్ అయినా ఉంటుంది. అండ్ ప్రిఫిక్స్ నొటేషన్లో ఇంక్రిమెంట్ ఆపరేషన్ హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అంటే 1 ఇంక్రీజ్ అయిన తర్వాత రిమైనింగ్ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవుతాయి. అదే పోస్ట్ ఫిక్స్ నొటేషన్లో అయితే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ అయిన తర్వాత లాస్ట్లో ఆపరేట్ అవుతుంది. పోస్ట్ ఫిక్స్లో ఇంక్రిమెంట్కి లీస్ట్ ప్రియారిటీ ఉంటుంది, ప్రిఫిక్స్లో ఇంక్రిమెంట్కి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. సో ఈ అబోవ్ పాయింట్స్ అన్నీ ఏంటంటే అన్ని డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ బోత్ ఆపరేటర్స్కి వర్క్ అవుతాయి. ఫస్ట్ మనం ప్రిఫిక్స్ నొటేషన్ పైన ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ ఆపరెంట్ ఉండి తర్వాత ఆపరెంట్ వస్తుందంటే ప్లస్ ప్లస్ ఏ. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 5 ఇచ్చాం ఫ్రెండ్స్, అంటే సి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ ఇచ్చాం. సో ఇక్కడ ఏమైంది, సి వాల్యూ 6కి ఇంక్రీజ్ అయింది, బట్ ఏ వాల్యూ మాత్రం 5 అలాగే ఉంది. అది సెకండ్ దాంట్లో చూస్తే ఏ వాల్యూ ఇంక్రీజ్ అయింది, సి వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో పోస్ట్ ఫిక్స్కి ప్రిఫిక్స్కి డిఫరెన్స్ ఇదే ఫ్రెండ్స్. అబోవ్ ఎక్స్ప్రెషన్లో చూసినట్టయితే సి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అని ఉంది. ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ఒకటి అసైన్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ప్లస్ ప్లస్ అనేది ఇక్కడ ప్రిఫిక్స్గా యూజ్ చేస్తాం. ఈ ఇంక్రిమెంటేషన్ మనం యూజ్ చేసే ముందు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అయింది, తర్వాత ఆపరెంట్కి అటాచ్ అయింది. అంటే ఫస్ట్ ఇక్కడ ఏమైంది 1 ప్లస్ ఏ అయింది, కాబట్టి మనకు ఏ వాల్యూ ఇంక్రీజ్ అవ్వలేదు, ఓన్లీ సి వాల్యూ మాత్రం ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏమైందంటే సెకండ్ ఎక్స్ప్రెషన్లో సి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ కాబట్టి యాక్చువల్గా 2 ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అసైన్మెంట్ అండ్ ఇంక్రిమెంట్ అనేది ఇన్వాల్వ్ అయినాయి. సో ఇక్కడ మనం ప్లస్ ప్లస్ని పోస్ట్ ఫిక్స్గా యూజ్ చేసాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాల్యూని అసైన్ చేస్తాం ఏ టు సి అని. సో ఫస్ట్ మనం సి ఈక్వల్ టు ఏ అన్నాం, అంటే ఏ ఈక్వల్ టు 5 కదా. దెన్ ఫస్ట్ ఏమవుతుంది, ఏ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 6. ఆఫ్టర్ ఏ ఈక్వల్ టు 6 అయిన తర్వాత సి ఈక్వల్ టు 6గా ఇంక్రిమెంట్ అవుతుంది. సో పోస్ట్ ఫిక్స్కి ప్రిఫిక్స్కి ఇదే డిఫరెన్స్ ఫ్రెండ్స్. ప్రిఫిక్స్ ఏమవుతుందంటే వేరియబుల్లో ఇచ్చిన వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు, ఎక్కడైతే ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఇచ్చింటామో అక్కడ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. కానీ పోస్ట్ ఫిక్స్లో వేరియబుల్లో ఇచ్చింది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఏ వేరియబుల్ ఇంక్రీజ్ అవ్వమని చెప్పామో అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది డిఫరెన్స్. మనం ఒక ఎగ్జాంపుల్ చూసామంటే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం ప్రిఫిక్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ చేసాం. ఇక్కడ ఏంటంటే ఏ అండ్ బి అనేది ఇంటీజర్ డేటా టైప్స్, సి అండ్ డి అనేది ఫ్లోట్ డేటా టైప్స్. ఫస్ట్ మనం ఏకి ఏమి ఇచ్చామంటే ప్లస్ ప్లస్ ఏ అనే ప్రిఫిక్స్ ఆపరేటర్ ఇచ్చామంటే ప్రిఫిక్స్ యూజ్ చేసి ప్లస్ ప్లస్ ఏ ఇచ్చాం. సెకండ్ బీకి ఏమి ఇచ్చామంటే మైనస్ మైనస్ బి ఇచ్చాం. సికి ప్లస్ ప్లస్ సి, డికి మైనస్ మైనస్ డి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్రకారం
ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్, మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్. ప్లస్ ప్లస్ ఎప్పుడైతే ఉంటుందో ఒక పాయింట్ ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ మైనస్ ఉంటే ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. సో ఒకసారి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రింట్ఎఫ్లో ఏముంది, ప్లస్ ప్లస్ ఏ ఉంది కాబట్టి 10 అనేది 11 అవుతుంది. అండ్ బీలో మైనస్ మైనస్ బీ ఉంది కాబట్టి బీ అనేది 99 అవుతుంది. ఫ్లోట్ ప్రకారం 10.5 అంటే ప్లస్ ప్లస్ సి అని కాబట్టి 11.5 అని 6 జీరోస్ వస్తుంది, ఎందుకంటే ఫ్లోట్ కాబట్టి. ఫోర్త్ ప్రింట్ఎఫ్లో మైనస్ డిడి ఉంది అంటే 100.5 అనేది 99.5 వస్తుంది. ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. అవుట్పుట్ చూసారా ఫ్రెండ్స్, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వచ్చింది. మనం ఏ ఆన్సర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ఆన్సర్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, మైనస్ మైనస్ అంటే ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ అక్కడ లాస్ట్లో ప్లస్ ప్లస్ డి, అక్కడ ఏమైందంటే నేను మైనస్ పెట్టాలి, పొరపాటున ప్లస్ ప్లస్ అని టైప్ చేశాను, సారీ. నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వవు. సో ఇక్కడితో మనకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనే ఆపరేటర్స్ కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నేను బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో చెప్పకపోవడం రీజన్ ఏంటంటే బిట్వైజ్ ఆపరేటర్స్ అనేది సి లాంగ్వేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. సో అందుకని బిట్వైజ్ ఆపరేటర్స్ మీకు ఇంకొంచెం డెప్త్గా నీట్గా అర్థం అవ్వడానికి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.